ఫీజు రియంబర్స్మెంట్ వల్ల ఈ రోజు భారతదేశంలో ఉన్న ప్రతి రాష్ట్రం కూడా అమలు చేసేటువంటి పరిస్థితి ఉంది. ఈ మార్పుని ఈ రోజు సమాజంలో ఆంధ్ర రాష్ట్రం ఈ పరిస్థితికి వచ్చిందంటే ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ పథకం గురించి ఈ గవర్నర్ గారి ప్రసంగంలో ఒక్క మాట కూడా చెప్పలేకుండా పోయారు అధ్యక్ష. ఎందుకంటే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు టీడీపీ ప్రభుత్వంలో పెట్టినటువంటి 4,000 కోట్ల రూపాయల బకాయిల్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ డే చెల్లించారు అధ్యక్ష. ఒకే ఒక్క రోజు చెల్లించారు. ఇందాక మా సభ్యుడు మాట్లాడుతుంటే గవర్నర్ గారు మాట్లాడిన దానికి మీరు రెస్ట్రిక్ట్ అవ్వాలని చెప్పారు అధ్యక్ష. మీరు మాట్లాడే దాంట్లో ఒక్కటన్నా సరే గవర్నర్ గారు మాట్లాడిన దానికి ఉంది అధ్యక్ష. తర్వాత అన్ని అబద్ధాలు చెప్తున్నారు అధ్యక్ష. అన్ని సభని ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. ఆయన గవర్నర్ ప్రసంగంలో ఇచ్చిన ప్రతి ఫిగర్ కి మేము కట్టుబడి ఉన్నాం సార్. గవర్నర్ గారు చెప్పిన ప్రతి ఫిగర్ కి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పేసి కూడా చెప్తాను అధ్యక్ష. అబద్ధాల సభని తప్పుదో పట్టొద్దని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తాను అధ్యక్ష. ఆ పుస్తకంలో ప్రతిదానికి కట్టుబడి ఉన్నాం అంటున్నాను నేను. 15,000 కూడా ముందే చెప్పాం. 13,000 తల్లి అకౌంట్లు వేస్తాము. ఓకే అయ్యా, వైసీపీలో కూడా చేశారు. వైసీపీలో కూడా చేసింది అదే సార్ అధ్యక్ష. ఆ రోజు వైసీపీలో కూడా చేసింది అదే. వాళ్ళిద్దరు సభ్యులు మాట్లాడారు అధ్యక్ష. గవర్నర్ ప్రసంగం మీద ఎవరు వచ్చి ఓట్ చేశారు, రెండో వచ్చి సెకండ్ చేశారు. వాళ్ళు నిజాలు చెప్పారా అబద్ధాలు చెప్పారా ప్రజలు చూశారు అధ్యక్ష. వాళ్ళు తేల్చుకుంటారు అధ్యక్ష. మా సభ్యుడు కూడా చెప్తుంది, ఏదైతే గవర్నర్ గారి స్పీచ్ ఉందో దాంట్లో ఉన్న అంశాలు ఏమున్నాయో దాన్ని కాపీ చెప్తాను అధ్యక్ష. వారు చిన్న దాంట్లో ఇంటర్వ్యూషన్ అవుతాయి. దయచేసి చంద్రశేఖర్ రెడ్డి దయచేసి ఒక విషయాన్ని 15,000 రూపాయలు చెప్పారు. గవర్నర్ గారు వచ్చి 15,000 రూపాయలు అందరికీ ఇచ్చాము, 65 లక్షల మందికి సబ్జెక్ట్ కరెక్షన్ నాకు చెప్పారు. వాస్తవంగా మీ మనస్సాక్షిగా 15,000లో మెయింటెనెన్స్ డబ్బు తీసి పక్కన పెడితే ఇంకా ఇప్పుడు స్టాండ్ నేను చెప్తుంది ఐఎమ్ ద రికార్డ్. ఇంకా చాలా సుమారు దగ్గర ఐ థింక్ 18% ఇచ్చిన వాళ్ళు 18%. ఇంకా 7,000 8,000 రూపాయలు ఇచ్చారు తప్ప పూర్తిగా 15,000 రూపాయలు ఇవ్వలేదు. కాబట్టి వెరిఫై చేసుకోండి. రికార్డు చెప్తుంది. నేను అబద్ధం చెప్పట్లే. ఇప్పుడు నేను రికార్డు కాదు సారథి ప్లీజ్ నేను చెప్తుంది రికార్డు. నేనే అబద్ధం చెప్పట్లే కదా. అబద్ధం చెప్పాను అనుకోండి, రేపు మీరు చూపెట్టి నేను ఎప్పుడు చెప్పి దాన్ని విచారణ చేసుకుంటాను. ఐ విల్ అపాలజీ అండి. ఐ విత్డ్రా మై వర్డ్. ఒకవేళ అబద్ధం చెప్తే, ఒకవేళ నేను సత్యతోమైన మాట చెప్తే, మిమ్మల్ని తప్పుదో పట్టిస్తే, ప్రభుత్వం తప్పుదో పట్టిస్తే నేను విత్డ్రా చేసుకొని ఎపాలజీ చెప్తాను కదా. ఇంకా ఇవ్వాలి. ఇంకా ప్రతి మీ మండలంలో కూడా మీ నియోజకవర్గంలో కూడా ఇంకా మీ మంత్రులు అందరి నియోజకవర్గాలు కూడా ఇంకా ఇవ్వాలి. మీరు రిప్లై చేసుకొని మీ కలర్ని అడిగి రండి. ఎవరికైనా సరే అర్హత ఉండి తల్లికి 100 రాకపోతే మీరు అప్పీల్ చేయండి. మీరు సచివాలయంలో అప్పీల్ చేయండి. అప్పీల్ చేసిన వాళ్ళకి కూడా ఇచ్చిన ప్రభుత్వ అధ్యక్ష ఇది. నేను చెప్పేది ఏంటంటే, నేను మనవి చేసేది ఏంటంటే, అన్ని కూడా 20,000 రూపాయలు ఇస్తే 20,000 రూపాయలు ఇవ్వలేదంటున్నారు. ఏది అధ్యక్ష? అన్నదాత సుఖీభావ ఇచ్చాము అధ్యక్ష. మీరు 14,000 ఇస్తే మీరు 15,000 ఇస్తారని చెప్పేసి 7,000 ఇచ్చి చేతులు ఎత్తేశారు. మేము 20,000 ఇస్తున్నాం. ఈ రోజు 20,000 రూపాయలు అన్నదాత సుఖీభావ, 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వంతో కలిపి 14,000 రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇస్తున్నాం అధ్యక్ష. మీరు ఇచ్చింది 7,000 రూపాయలు ఆ రోజు. 2 తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్పారు అధ్యక్ష. 48 లక్షల మందికి అన్నదాత సుఖీభావ ఇస్తే గౌరవ సభ్యుడు అంటాడు ఒక్క రైతుకు కూడా పడలేదని అంటున్నారు. దానికి కూడా మేము ఛాలెంజ్ అధ్యక్ష. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. ఇఫ్ యూ ఆర్ రెడీ టు టేక్, మీరు సిద్ధమైతే నేను ఛాలెంజ్ చేస్తాను, సిద్ధంగా ఉన్నా. వారు గౌరవ సభ్యుడు చెప్పారు అధ్యక్ష. రికార్డ్ చెక్ చేయండి అధ్యక్ష. రికార్డ్ చెక్ చేయండి మీరు. కేవలం ఒక్క రైతు కూడా 20,000 అయినదన్నారు. ఎస్, రండి చెక్ చేద్దాం.
వారు మాట్లాడేటప్పుడు, ఇద్దరు సభ్యులు మాట్లాడేటప్పుడు మేము ఎవ్వరం కూడా అబద్ధాలు చెప్పినా కూడా మేము ఎవరు మాట్లాడలే. నేను ఒక విషయం చెప్తా అధ్యక్ష, నేను చెప్పిన ప్రతి మాట కూడా గవర్నర్ గారి ప్రసంగం రిటర్న్ గా ఇచ్చినటువంటి బుక్ లో ఉన్న మాటలు తప్ప ఒక్కటి కూడా నేను డివియేట్ కాలే. తర్వాత దయచేసి అధ్యక్ష ఒక్క మాట నేను ఒక్క నిమిషం, నేను 2 పాయింట్స్ చెప్తున్నాను అధ్యక్ష. ఒకటి, నిన్న గవర్నర్ గారిని దాంట్లో చూసిన తర్వాత నేను ఒక సచివాలయానికి ఫోన్ చేసినాను. గ్రీవెన్సెస్ తీసుకున్నారు. ఒక సచివాలయంలో 21 మంది గ్రీవెన్స్ ఇచ్చారు. దాంట్లో ఎలిజిబుల్ గ్రీవెన్స్ అయిన తర్వాత గ్రీవెన్స్ స్టేటస్ ఎలిజిబుల్ అండ్ పెయిడ్ అని గ్రీవెన్స్ స్టేటస్ ఇచ్చారు. నేను లిస్ట్ మీకు పంపిస్తాను. కానీ వాళ్ళకి నేను ఫోన్ చేశాను, ఫోన్ నెంబర్ ఉంది, ఆధార్ నెంబర్ ఉంది, అడ్రస్ ఉంది, ఎవ్రీథింగ్ ఉన్నాయి. వాళ్ళకి ఫోన్ చేస్తే డబ్బులు పడలేదన్నారు అధ్యక్ష. ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి అధ్యక్ష? రెండోది, నేను ఇది ఎవిడెన్స్ పంపిస్తా. ఎలిజిబుల్ అంటే పెయిడ్ అని ఉంది గ్రీవెన్స్ లో. రెండోది, ప్రజాశక్తి పేపర్ లో వచ్చినటువంటి న్యూస్ నేను పంపిస్తాను అధ్యక్ష. 6,000 7,000 వాళ్ళు డేటా అంకెలతో సహా చేస్తున్నారు అధ్యక్ష. నేను దీన్ని కూడా మీకు పంపిస్తా. నెక్స్ట్ ఇంకొక పాయింట్ అధ్యక్ష, అన్నదాత సుఖీ భవ 20,000 రూపాయలు ఎక్కడ ఇచ్చామన్నారు అధ్యక్ష. మంత్రి గారు ఛాలెంజ్ అన్నారు అధ్యక్ష. ఓకే, మేము రెడీ. రైతులకు కనుక వాళ్ళు 20,000 రూపాయలు కనుక అందరికీ పే చేస్తున్నారంటే మేము క్షమాపణ చెప్పడానికి కూడా సిద్ధం. 2 సంవత్సరాల పరిపాలనలో వాళ్ళు 20,000 రూపాయలు ఎక్కడ పే చేస్తామన్నారు. కనీసం ఒక్క సంవత్సరమైనా 20,000 రూపాయలు పూర్తిగా రైతులందరికీ కూడా పే చేస్తుంటే మేము తప్పకుండా కూడా ఆయన ఛాలెంజ్ని మేము స్వీకరిస్తాం అధ్యక్ష. మేము ఎక్కడ కూడా అబద్ధాలు చెప్పడానికి ప్రయత్నించలేదు. గవర్నర్ గారి ప్రసంగంలో 2024 సంవత్సరంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో బుక్ చేసాం అధ్యక్ష. 108 వాస్తవాలతో వేసాం. సరే, ఇవన్నీ తీసి పక్కన పెడదాం అధ్యక్ష. నేను కంటిన్యూషన్ లో వెళ్తున్నాను. నేను ఒక్క మాట అధ్యక్ష, ఫీజు రియంబర్స్మెంట్ గురించి, ఫీజు రియంబర్స్మెంట్ పథకం గురించి దీంట్లో మెన్షన్ చేయలేకపోయారు అధ్యక్ష. ఎందుకని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు టీడీపీ ప్రభుత్వం పెట్టినటువంటి 4,200 కోట్లని సింగిల్ డే 2020 ఏప్రిల్ నెలలో ఒకే రోజు 28వ తేదీన రిలీజ్ చేశారు. ఈ రోజు ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి 2 టర్మ్స్ ఎలక్షన్ టైంలో ఉన్నటువంటి 2 క్వార్టర్లని ఈ రోజు దాకా కూడా రిలీజ్ చేయలేదు అధ్యక్ష. 2 సంవత్సరాలు అయింది. 20 లక్షల మంది పిల్లలు బాధపడతా ఉన్నారు అధ్యక్ష. అదేవిధంగా వసతి దీవెన కింద MTF అంతకుముందు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఇచ్చేవాళ్ళు. జగనన్న వసతి దీవెన ఆ టైంలో కూడా ఇచ్చారు. ఈ టైంలో ఒక్క రూపాయి కూడా వసతి దీవెన కానీ లేదనుకుంటే MTF కింద కానీ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపించట్లా. ఆరోగ్యశ్రీ గురించి ఈరోజు ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది అధ్యక్ష. దానికి ప్యారలల్ గా ఇంకొక స్కీమ్ తీసుకొని వస్తా అంటున్నారు. దానికి ఇన్సూరెన్స్ పథకం తీసుకొని వస్తామంటున్నారు. ఈ రోజు ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్, ఎన్ని హాస్పిటల్స్ లో ఆరోగ్యశ్రీ తీసుకుంటున్నారో చూడండి అధ్యక్ష. అధ్యక్ష, నాకు టైం ఇవ్వలేదు అధ్యక్ష, మీరు వాళ్ళు తీసుకున్నారు అధ్యక్ష. ఆరోగ్యశ్రీ గురించి ఈ రోజు అత్యంత దారుణమైనటువంటి పరిస్థితిలో ఉంది అధ్యక్ష. ప్రతి హాస్పిటల్ కూడా ఆరోగ్యశ్రీ మేము స్వీకరించమని చెప్పేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా అధ్యక్ష, వీరు చెప్పినటువంటి పెద్ద పథకం నిరుద్యోగ భృతి గురించి పుస్తకంలో కనీసం ఒక్క మాట కూడా ప్రస్తావించలేకపోయినారు అధ్యక్ష. సుమారుగా 30 లక్షల మంది నిరుద్యోగులు వీరు ఇచ్చేటువంటి నిరుద్యోగ భృతి ద్వారా ఏదో బతుకుదామని ఆలోచన ఉంటే దాని గురించి దీనిలో ప్రస్తావన చేయలేకపోయినారు. అదేవిధంగా ఆడబిడ్డ నిధి గురించి చెప్పలేకపోయినారు. దీనికి ప్యారలల్ గా P4 పథకం తీసుకొచ్చారు అధ్యక్ష. ఇది చాలా హాస్యాస్పదం అధ్యక్ష. P4 పథకంలో ఏం చెప్పారు అధ్యక్ష? ఒక్క నిమిషం. P4 పథకంలో మీరేం చెప్పారు? 10.3 లక్షల మంది బంగారు కుటుంబాలను గుర్తించాము. 1,00,000 మంది ఉన్నత వర్గాల వాళ్ళందరినీ కూడా ప్రొటెక్ట్ చేస్తారని చెప్పారు అధ్యక్ష. నేను చెప్తా ఉన్నాను, మీ పుస్తకంలోనే ఉంది 1,43,00,000 కుటుంబాలు బిలో పావర్టీ లైన్ లో ఉన్నాయన్నారు. మరి 10.3 లక్షల మందిని మేము గుర్తించామంటున్నారు. ఎంత తేడా ఉంది? 1,43,00,000 ఎక్కడ, 10.3 లక్షలు ఎక్కడ? సరే పోనీ అధ్యక్ష, ఆ పేదవాళ్ళని ఏ ప్రాతిపదిక మీద గుర్తించారు? వారికి ఏ విధమైనటువంటి సహాయం చేయాలా? నేను నిన్న ఒక అతను అడిగాను అధ్యక్ష. వాళ్ళకి ఫోన్ చేసి మీరు 10 మందిని అడాప్ట్ చేసుకోండి, మీరు వాళ్ళకి సహాయం చేయండి అని అడిగారంట. తర్వాత ఈయన మళ్ళీ ఆయనకు ఫోన్ చేసి అడిగారంట, నేను ఏ విధంగా చేయాలంటే నాకు తెలిస్తే కదా చెప్పడానికి అన్నాడంట అధికారి. అంటే కనీసం P4 ద్వారా ఏం చేయాలన్నది స్పష్టం లేదు అధ్యక్ష.